బేల మండలంలోని పెన్గంగా నది పరివాహక గ్రామంలో గత నెల వరదల కారణంగా పంటలు నష్టపోయిన 490 మంది రైతుల అకౌంట్లో నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం 86 లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు కోక్దూర్ గ్రామ రైతులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కలిసి శనివారం పాలాభిషేకం చేశారు. తమ పంటలు భారీ వర్షాల వల్ల ముంపునకు గురవుతున్నా ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం 1 నెల వ్యవధిలోనే పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి నేరుగా తమ అకౌంట్లోకి డబ్బులు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో అది చేసి తీరుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని చెప్పారు. కొక్దూర్ గ్రామంలో ముఖ్యంగా కొక్దూర్ గ్రామ రైతుల తరఫున ఏదైతే గత వర్షాకాలంలో అధిక వర్షాలు కురవడం వల్ల పెన్గంగా నదికి వరదలు రావడం వల్ల ఈ పెన్గంగా బ్యాక్ వాటర్ వల్ల ఏవైతే పొలాలు నష్టపోయినాయో ఆ నష్టపోయిన పొలాలకు పంట నష్టం జరిగినటువంటి పొలాలకు సర్వే చేయించి అతి తక్కువ సమయంలో ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇచ్చిన దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి, మరి అదే మాదిరిగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అదే మాదిరిగా మా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి చిత్రపటాలకు ఈరోజు కొక్దూర్ గ్రామ ప్రజల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇంకా ఈ ఎస్డిఎఫ్ నిధుల నుండి 2-3 లక్షల రూపాయలు మురుం రోడ్ శాంక్షన్ చేసిన దానికి కూడా ఈ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం, గత 9 ఏళ్ల పాలనలో ఈ పెన్గంగా ఏదైతే బెల్ట్ ఏరియా ఉంది, సాంగడి నుండి మొత్తం ఇక్కడ మాంగుడు వరకు ప్రతి సంవత్సరం ముంపు గురవుతూ ఉండే ప్రతి సంవత్సరం రైతులు నష్టపోయినరు. కానీ 9 సంవత్సరాలలో కనీసం ఎవరు ఇక్కడ సర్వే చేయించి ఇక్కడ 1 రూపాయి ఇచ్చిన